జనాభా పెరిగితే ప్రకృతి కూడా నాశనం అయిపోతుంది, తెలిసిందేగా. అది అనేది ఏదో బ్రెయిన్ ఈటింగ్ అవి అన్నారు కానీ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఏం పెట్టలే. చూడండి స్టీప్ ఎలా ఉందో. వావ్, వాట్ ఎ లవ్ స్టోరీ. 1 o'clock గేట్లు క్లోజ్ అంట. అడుగు పని. మెట్లు ఎక్కొద్దురా బాబు అంటే అయ్యప్పని చూస్తాను, అయ్యప్పని దర్శనం చేసుకుంటాను. నెక్స్ట్ బ్లాక్ టు బి కంటిన్యూడ్. విలుమాల్ వెల్కమ్స్ మనో ఆనంద్ సంజు రానిక్స్. హాయ్ చెప్పండి. హలో ఏంటి చూడండి, అయినా బ్లాగ్ చేస్తా. జస్ట్ ఫర్ యూ, డూ సబ్స్క్రైబ్. तेरी मेरी जाना we are music directors saying testing some music instruments. Okay, it's melody. మనకు ఆంధ్ర కావాలి, ఆంధ్ర స్టైల్. తడిగా తెరిచినది దిల్కి తిరగా. లవ్ సాంగ్ ఓకే. చూపిట్రా. మా నుంచి రిటర్న్ అవుతున్నాం ఫ్రెండ్స్. మనం డైరెక్ట్ హోటల్కి వెళ్ళి లగేజ్ తీసుకొని స్టేషన్ కి వెళ్తాం మనం. ఎర్నాకుళం టౌన్. 9 కి ట్రైన్, 11 కి డిలే అయింది. S3, 7, S4, 8, S5, 16, కొంచెం ఓపుకొచ్చింది. మరి ఎర్నాకుళంలో ఉన్నంతసేపు నాకు ఏమైందో నాకే తెలియదు. ట్రైన్ ఎక్కితే కొంచెం ఊపొచ్చింది. చూద్దాం. నాకు తెలిసి ఎర్నాకుళం క్లైమేట్ నాకు పర్లేదేమో. ఏంటి ముఖం అది ఎలాగుందో జిడ్డుగా, చిట్టుకోండి. నేను చిట్టుకోండి. వెల్కమ్ టు తిరువనంతపురం. అనంత పద్మనాభ స్వామి గుడికి వెళ్ళబోతున్నాం మనం ఈ వ్లాగ్ లో. ఇండియాస్ రిచెస్ట్ టెంపుల్, ఇండియాస్ కాదేమో వరల్డ్స్ రిచెస్ట్ టెంపుల్ కి వెళ్ళబోతున్నాం. లెట్స్ గో. రాత్రిపూట ఇది కానీ కదిలితే ఎలా ఉంటది. ఏదో కేరళ స్టైల్ రూమ్స్ అంట. చూద్దాం ఎలాగున్నాయో. మా మనుబాబు తీసుకెళ్ళి స్టార్ట్ అయిపోయిన ఇప్పుడు మళ్ళీ లైట్గా లెట్స్ గో. వావ్, సూపర్. బాగుంది, ఇల్లులాగా ఉంది. ఐసింగ్ బాగుంది. ఎంతసేపు ఎదిగి తెచ్చాం. వాళ్ళు చూడండి అసలు ఎంత బాగుందో. బాగుంది, హైలైట్. నేనే సజెస్ట్ చేస్తాను, ఎవరైనా తిరువనంతపురం వస్తే ఇక్కడే స్టే చేయండి. ప్రైస్ రీజనబుల్, రూమ్ కూడా కేరళ ఎస్థెటిక్స్ ఉన్నాయి. కాసేపు పడుకొని దర్శనంకి వెళ్ళాలి. రెస్ట్ తీసుకుని వెళ్దాం. బాయ్. స్వామి, మేము చాలా ఎత్తుక్కొని వచ్చి రిసార్ట్ వచ్చాం. బడ్జెట్ లో మంచిది, సూపర్ బడ్జెట్ లో. నిజంగా బాగుంది. ఆల్రెడీ కేరళ రిసార్ట్ అంటే ఇలాగే ఉండాలి. అది
మా రిసార్ట్ మేము ఎతికి వచ్చాం. ఇంకా ఈ సామాన్ నమ్మితే వర్షం వస్తుంది, దర్శనంకి వెళ్ళాలి, టైం అయిపోతుంది. నా అవుట్ఫిట్ చూపెట్టావా? అవుట్ఫిట్ అంటే చూడండి, బాబా క్రాస్ రోడ్ ఫిట్నెస్. ఆటో బాగా చిన్నగా ఉంది. ఈ అడిగితే మనం పెద్దగా అయిపోయి ఆటో సైజ్ ఒకటే. ఈ సరే సరిపోలేదు. ఏం చూడండి, ఆటో డ్రైవర్ వచ్చాం, మనం టెంపుల్ దగ్గరికి వచ్చాం. 2 కండువాలు కొనుక్కొని వెళ్ళిపోదాం లోపలికి, దర్శనం చేసుకుందాం. మనకి లోపలికి ఏది ఎలో లేదు, కెమెరా ఎలో లేదు, ఫోన్ ఎలో లేదు, స్పెట్స్ లేవు, షర్ట్లు కూడా ఎలో లేదు. ఇక్కడ ఎట్టియాలంట. దర్శనం చేసుకుని వచ్చాక మాట్లాడతాను. ఇప్పుడే దర్శనం అయింది. దర్శనం అయితే చాలా బాగా అయింది. విగ్రహం వీళ్ళకి ఎలా కనిపించిందో అడుగుదాం. మనం విగ్రహం కోసం చెప్తాం. 3 ద్వారాలు ఉన్నాయి. ఒక దాంట్లో చెయ్యి కాదు, ఫ్రంట్ పార్ట్ బాడీ నాకు బుర్ర కనబడలేదు. అలా పైకి అయితే అప్పుడు బుర్ర కనబడేది. చెయ్యి మాత్రం హైలైట్, హైలైట్, అన్ని హైలైట్. 3 ద్వారాలు చూస్తే అన్ని హైలైట్. మ్యాడ్ దర్శనం కూడా బాగా అయిపోయింది. అంటే ఎండింగ్ 12 గంటలు క్లోజ్ చేసే టైంకి మాకు క్యాష్ ఉండాలి. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం క్యాష్ ఉండాలి. ఆ క్యాష్ అయితే కావాలి. క్యాష్ లేకపోతే పని జరగదు. ఇక్కడ క్యాష్ ఏ ఉండాలి. చెయ్య వేళ్ళు ఎంత ఉన్నాయో, ఈడంత ఉన్నాయి. ఈడంత ఉన్నది చెయ్య. ఎంతే అన్ని వేళ్ళేమో చాలా పెద్ద ఉన్నాయి. ఫస్ట్ చూస్తే గుడి చిన్నదిలా కనబడుతుంది, మొత్తం గోల్డే. లోపల చేతికున్న గ్లౌజ్, నడుంకు బెల్ట్ లాగా, పాము మీద అది అంతా గోల్డే. లోపల విగ్రహం మాత్రం చాలా పెద్ద, 5,000 సంవత్సరాల క్రితమే కట్టేశారు ఇలాంటి అద్భుతాన్ని. మన భారతదేశం ఏదేదో పొగుడతారు, కానీ మన దేశంలోనే చాలా అద్భుతాలు ఉన్నాయి. ఏమంటావు? దశావతారం 2011 అనుకుంటా. అప్పటి నుంచి వెళ్దా అసలు మైండ్ లో ఉండిపోయింది ఎప్పుడైనా వెళ్ళాలి అని. ఇప్పుడు కుదిరింది. కన్ఫర్మ్ ఎక్కువ ఫస్ట్ టైం అందరూ ఫస్ట్ టైం. ఇక్కడ నుంచి కేరళ ట్రిప్ వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా తిరువనంతపురం వచ్చి అనంత పద్మనాభ టెంపుల్ కి వచ్చి, మాకైతే దర్శనం మహా అయితే అరగంట 30 నిమిషాల్లో అయిపోయింది. ఫట్ గుడి చూపిస్తాను. రైట్ చెట్టుకి చూడు బట్టలే. నా మైండ్ అయితే ఇంకా విగ్రహం దగ్గర ఉండిపోయింది. నిజంగా అసలు దేవుడు అంటూ ఉంటే అలాగే ఉంటాడేమో విష్ణుమూర్తి. అలా ఉంది విగ్రహం. ఇందులోనే బబియా ఉండేది. బబియా ఓన్లీ 1 వెజిటేరియన్ క్రొకోడైల్ 75 years బతికింది. 2022 అక్టోబర్లో అనుకుంటా చనిపోయింది. అది చనిపోయిన తర్వాత రోజు ఇంకోటి వచ్చింది. అది అసలు ఎలాగా సాధ్యం నాకైతే అర్థం కాలే. ఇంకేస్ ఇంకోటి ఉంటే దాంతో పాటు కనబడాలి కదా. అది చనిపోయిన తర్వాత రోజు ఇంకోటి వచ్చి అదే ప్లేస్ లో ఉండడం అన్నది, అది ఎంతవరకు సాధ్యం అన్నది అలాంటివి చూసినప్పుడే దేవుడు లీలలు అన్నట్టు అనిపిస్తుంది. కానీ నేను ఇంకా ఆ విష్ణుమూర్తి చెయ్యి దగ్గరే ఉండిపోయాను. ఆ మైండ్ అక్కడే ఉండిపోయింది. చలో ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్తున్నాం. అల్లిమల్ల. ఎస్, అల్లిమల్ల. ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. టెంపుల్ పేరు అయితే అల్లిమల్ల ఏదో గాయస్, ఏదైతే ఏంటి ఏదో ఫ్రూట్ సలాడ్ అట్ట బాగుంది. బీచ్ వ్యూ
బాగుంది మనం బీచ్ ఎలా ఉంది కూర్చుంటాం బీచ్ లో కూర్చుంటాం రాయలు చూడ ఎంత ప్రశాంతంగా కూర్చోవచ్చు ఇటు బస్సు ఓ లైన్ చూడండి లైన్ ఇంకా అక్కడ అలా ఉంది వా ఓరే బాబోయ్ అలా ఓరే లై ఖాళీగా ఉన్నట్లు వచ్చుంటే ప్రశాంతత దొరికేదేమో. వావ్. అవ్వా. ఇవ్వండి ఈ శివ టెంపుల్ ఈ శివ స్టాచ్యూ కింద కేవ్ ఉంది. స్కల్ప్స్ చాలా 100 రూపాయల టికెట్ 1000 రూపాయల టికెట్ ఇట్టినా పర్లేదు. శివుడు నగ్నంగా అసలు హైలైట్ ఉన్నాయి స్టాచ్యూస్ శివపార్వతులు అలాగే భంగిమలు నాట్యాలు అసలు ఎవ్రీ స్టాచ్యూ ఎవ్రీ డీటెయిల్ చాలా ఇవ్వండి బాగుంది. డీటెయిల్స్ ఇస్తారా ఇవ్వండి హాల్ మీద నరాలు ఇవ్వండి హ్యాండ్ మీద నరాలు అంతెందుకు ఆ రుద్రాక్ష డీటెయిల్స్ చూడండి చూసారా బాగుందా ఎవరో తెలుసుకో మహాదేవ్ హర హర మహాదేవ్ శంభో శంకర్. ₹100 నిజంగా చాలా తక్కువ. బాగుంది ఆర్కిటెక్ట్ నిజంగా మైండ్ బ్లోయింగ్. ఎక్కడ చూడడం అది మాత్రం ఫిక్స్. ఎక్కడ కిందపడదు. ఏ లింగం ఆత్మలింగం కూడా ఉంది. మనం చిన్నప్పుడు అంజీ సినిమా చూసా అట్లా ఏ ఊరో సెటప్ ఎలా ఉండదు సేమ్. అసలు అందులోకి వెళ్ళి అందులో కొట్టి అలా ఏం తినకుండా ప్రశాంతతో ఉండిపోవచ్చు అలా ఉంది. డీటెయిలింగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ చెప్పనవసరంలే. మోర్ డిజైన్ అనమాట నచ్చింది. ఇది విజిట్ చేస్తున్నది ఖచ్చితంగా ఇది విజిట్ చేస్తే ఖచ్చితంగా కేవ్ టెంపుల్ లోకి వెళ్తారులేండి. ఇది మిస్ అవ్వకండి. ఒక తిరువనంతపురం వచ్చి అనంత పద్మనాభ టెంపుల్ చూస్తే ఇది మాత్రం మిస్ అవ్వదు. ఇది చూడండి తప్పకుండా చూడాలి. ఫొటోస్ తీసుకొని బయలుదేరిపోతాం. అదే మరి అది అమ్మ గుండు అవుతాడు గుండు బాహుబలి. నువ్వు కాలకేయుడివి కాలకేయుడు. కదా అందులో ఆలిమల శివ టెంపుల్ తర్వాత హెల్త్ అస్సలు బాగాలే. ఏది రికార్డ్ చేద్దామని అస్సలు బాడీ సహకరించలే. బాగా సీరియస్ అయిపోయింది. అలాగే అస్సలు ఫుల్ రెస్ట్ ఇస్తాను. మెడికేషన్ తీసుకొని రెస్ట్ ఇస్తాను. దాని తర్వాత నైట్ ట్రైన్ ఎక్కి అలా తిరుపతి. ప్రజెంట్ తిరుపతిలో ఉన్నాం. నైట్ వచ్చాం, రూమ్ తీసుకున్నాం. మధ్యాహ్నం
మధ్యాహ్నం ఇచ్చారు దర్శనం టికెట్ టైమింగ్స్, దర్శనం టైమింగ్స్. ఫ్రెష్ అయిపోయాను, నేనైతే రెడీ అయిపోయాను. వీళ్ళు రెడీ అయితే ముందు కింద గోవిందరాజ స్వామి టెంపుల్ దర్శించుకొని తర్వాత మీదకి వెళ్ళి దర్శనం చేసుకొని మావాడు గుండు చేసుకుంటాడంట. ఆ కార్యక్రమాలు చూసుకొని ప్రసాదం తీసుకొని టైం ఉంటే ఏమైనా చూసి వైజాగ్ బయలుదేరిపోవడం. వైజాగ్ బయలుదేరడానికి పెద్ద టాస్క్, ఇంకా ఏం బుక్ చేసుకోలేదు. బస్సు కానీ ట్రైన్ కానీ ఏమీ చేసుకోలేదు. చూడాలి. ప్రజెంట్ హెల్త్ కండిషన్ అయితే ఓకే, పర్లే. నిన్నటి మీద కంపేర్ చేస్తే ఇప్పుడు బెటర్. అలాగని బెస్ట్ కాదు, ఓకే. ఇంటికి వెళ్ళాక హాస్పిటల్కి వెళ్ళాలి, బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. కానీ ఏదో తేడా ఉంది సిస్టంలో. సిస్టమ్ అయితే ఖరాబ్ అయిపోయింది లోపలంతా, ఏమైందో తెలియదు. బయట అయితే గాలి వేస్తుంది, అది మ్యాటర్. తిరుపతి దర్శనంకి వచ్చాం, దర్శనం చక్కగా అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ మనిషి చూడండి ఒకసారి. చెప్పు మరి ఏదో. క్రాస్ రోడ్ ఫిట్నెస్ అండి. ఇది Body ప్రమోషన్ కాదు, మజిల్ బాడీ పెంచండి, బాడీ పెంచండి. జస్ట్ అభిమానంతో చెప్తున్నాం. ట్రైసప్, బైసప్, కిషోర్ బై ట్రైనర్ అండ్ ఇషాక్. కొంచెం యాక్టివ్ ఉన్నాం ఈరోజు. చూద్దాం తిరుపతి దర్శనం. ఆ వెయిటింగ్ టైం ఎంత అవుద్దో తెలీదు. ఎవరిని అడిగినా 3 గంటలు పడుద్ది అంటున్నారు దర్శనం అవడానికి. త్వరగా అయిపోతే మనకే మంచిది. మా ఊళ్ళో అసలే సహకరించట్లే కదా, మళ్ళీ ఏమైనా వచ్చేద్దేమో అని భయం. త్వరగా అయిపోయి బాబు. ఫస్ట్ టైం త్వరగా అయిపోయి అడుగుతుంది నాకు, ఎందుకంటే అస్సలు బాగాలేదు. మా గైడ్ ఇతనా, మా గైడ్ ఇతనా 1000 రూపాయలు తీసుకున్నాడు మా దగ్గర. ఏదో చెప్పండి. గైడ్ 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 బాబు ఫేస్ చూపెట్టు. దొంగతనంగా అయితే కొద్దిగా తిరుపతిలోనే ఉంటాడు, పొట్టియాడు. తిరుపతిలో ఉంటాడు, 1000 రూపాయలు ఎక్కువే అనుకుంటున్నాను. నేను అదే అనుకుంటున్నా. మోసపోయాం, మనం చిన్నపిల్లలం కదా, మనకు తెలియదు ఏంటి లోకం కోసం. మోసపోయామేమో అనుకుంటున్నాను. చూద్దాం. గోవిందరాజ్ టెంపుల్ కి వచ్చాం. ఆల్రెడీ చూసాను, జస్ట్ అంటే దాని గుళ్ళు చూడడానికి. బాగా దర్శనం, గోవిందరాజు టెంపుల్ దర్శనం. గోవిందరాజ స్వామి, పార్థసారథి స్వామి, నెక్స్ట్ అండాలమ్మ కాదు, అండాలమ్మ ఇదొకటి టెంపుల్, పార్థసారథి స్వామి టెంపుల్, హిస్టరీ గురించి గోవిందరాజ్ టెంపుల్. అది కరెక్ట్ తెలియదు. నేను చెప్పనా, మేము ట్రెడిషనల్ గా వచ్చాం. మనకి అంత అనవసరం తిడతారు జనాలు. నాకు తెలుసు, ఎవడైనా నాకు తెలుసు అన్నాడంటే అసలు తెలియదని అంత మాత్రమే. తెలుసు స్వామి. దశావతారంలో సినిమాలో కొట్టుకొచ్చిన విగ్రహం కాదు ఇది, అది మాత్రం తెలుసు. అదే అది కమలాసం దగ్గర ఉన్నది. జోక్స్ జోక్స్ గోవిందరాజ స్వామి అసలు ఈ గుడి పార్థసారథి స్వామి ట్రెడిషన్ గా ఉన్నాం. మా బట్టలు అవన్నీ, ఈ స్వామి చూడండి. ఇది అసలుకి పార్థసారథి స్వామి గుడి. మెయిన్ రైట్ సైడ్ లో గోవిందరాజ స్వామి ఉంటారు. కానీ ఇక నాకు తెలుసు కదా, గోవిందరాజ స్వామి అక్కడ ఉంటే అక్కడ హైలైట్ అయిపోతాడు. సైడ్ లో ఉంటాడు గోవిందరాజ్, లెఫ్ట్ 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 సైడ్ లో ఉంటాడు. అందుకే చెప్పాను తెలుసు అన్నాడు. అంటే నేను ఇటుపక్క తిరిగి రైట్ సైడ్ లో అన్నాను. అది హిస్టరీ తెలుసు కానీ మిస్టేక్స్ ఉంటే మళ్ళీ నేను ఆ కామెంట్లు వేసుకుంటారు, అవసరం లేదు. అందుకే అంత ఇది పెద్ద కథ హిస్టరీ. కొంచెం అంత మాకు తెలుసు. ఏదైనా భక్తితో వచ్చాం, భక్తి కొంచెం భక్తితో దర్శనం చేసుకున్నాం, భక్తి పెంచుకున్నాం. ఇప్పుడు తినేసి కొండెక్కాల. అది కొండెక్కాలని నడకని కాదు, ఖాళీ నడకని కాదు. ఏదో క్యాబ్ ఆటో ఎక్కిసి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని త్వరగా కంప్లీట్ చేసుకోవాలి ట్రిప్. ఇంటికి వెళ్ళాలి, బోల్ పనులు ఉన్నాయి. మీల్స్ చెప్పుకున్నాం, వేడి వేడి మీల్స్ రెడీ అయ్యాక మీల్స్ చెప్పుకున్నాం. సో దాని
అది పర్లేదు అయితే. చెకింగ్ ఏదో ఉంటుంది కదా, చెకింగ్ అయిపోయాక ఘాట్ ఎక్కి వెళ్ళిపోవడమే. వర్షం ఒకటి వచ్చేస్తుంది, అలాగే జ్వరం. ఈ వర్షం ఏదో ఆ స్వామి చూసుకుంటాడులే. చెకింగ్ చెకింగ్, ఇక్కడేమో కార్ చెకింగ్, ఇక్కడేమో మనుషులు చెకింగ్. మనం ఏమీ క్యారీ చేయలేదు. ఘాటి ఘాటి స్టార్ట్ అయిపోయింది. చింపేస్తా. కాదు, ఎవరు నాన్ వేసిన డైలాగులు ఏమైనా ఉంటే చెప్పచ్చు కదా. చమక చమక దర్శన టికెట్లు చమక మనకి. అది ఇంకా హైలైట్ చెప్పాలి. అవి మనం చెప్పలేము ఇప్పుడు, అవన్నీ వేరు. చెయ్య 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 చెయ్య. ఇప్పుడు ఇలా తీస్తాను కదా, చప్పని ఒక చిరుతుప్పులలో వెళ్ళాలట. ఆహా, క్లైమేట్ ఇస్ సో సూపర్. తెలియజేస్తున్నట్టు ఇది సెంట్రల్. మంచు, చలి, వర్షం అన్ని కూడిన నేచర్. మూడు ఒకసారి ఉన్నాయి. తిరుపతి మూడు ఒకసారి వచ్చేస్తున్నాయి. చూసారా, చూసారా, అలా ఉంటది. గోవిందా గోవిందా గోవిందే. మా దర్శనం పట్టిన హోల్, బట్ లోపల వదిలేశారు లక్కీగా. తెలుసు కదా, వెంకటేశ్వర స్వామి మాత్రం ఉండగా ఎవరు మమ్మల్ని ఆపలేరు. ఆర్ సో లక్కీ. చలేసేస్తుంది బాబోయ్. బేగ అయిపోతుంది దర్శనం. టైం ఎంత అవుతుంది? టైం 2:10 అవుతుంది. బయటకు వచ్చిన తర్వాత కలుద్దాం. ఎంతసేపు పడుతుంది తెలియదు దర్శనం. ఫాస్ట్గా అయిపోతే చాలా హ్యాపీ. ఇక బయట ఎలా ఉన్నాడు ఆ ఫోటోలో. అయితే వీళ్ళు ముగ్గురు దగ్గర ఆధార్ కార్డులు ఉన్నాయి, నా దగ్గర ఆధార్ కార్డు కూడా లేదు. కింద వదిలేసాను నేను రూమ్ లో. ఏమవుద్దో. అక్కడ ఆపేస్తారు దేవుడు. ఫింగర్ ప్రింట్. నన్ను ఎవరు ఆపలేరు. వద్దురాబో ఆపేస్తుంది, మళ్ళీ అక్కడికి వెళ్ళలేను. త్వరగా దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం. గోవిందా గోవిందా వెంకటరమణ గోవిందా గోవిందా. చలో చలో గోవిందా గోవిందా. మధ్యాహ్నం 2:15 అయింది. దర్శనం స్టార్ట్. ఇప్పుడు టైం వచ్చేసి 8 అయిపోయి దాదాపు 6 గంటలు దర్శనం. దర్శనం మాత్రం చాలా బాగా అయింది. ఏమంటారు? గ్యాప్ లోనే దగ్గర 1-2-3 మినిట్స్ వెంకటేశ్వర అలా చూసుకొని ఆ గాలి, వర్షం, ఆ గుడి మీద ఉప్మా సేవ చేసాం మేము. మొత్తం గ్యాంగ్ లాగా బుద్ధి పడేసాడు అందరినీ. దించేస్తున్నాం అంటే దానికి ఒక ఇది చేసాం. అది పొగ కూర్చొని అందిస్తాం అందరికి. చూడండి అదిగా హరివాసము. చూసారా? ఒక్క నిమిషం క్లోజర్ కి చూపిస్తాను. టెలిఫోన్ ఏమో కదా, ముందుకెళ్ళి చిన్న 2-3 ఫోటోలు లాగి వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం గాయస్.
సరా శ్రీనివాస శ్రీ వెంకటేశ లైఫ్ సూపర్, చాలా బాగైంది. సూపర్ హైలైట్ తిరుపతి అంటేనే హైలైట్. క్లైమేట్ చాలా బాగుంది. ఎప్పుడు చూసుకోండి మీ జీవితంలో రాదు ఇది కూడా ఈ క్లైమేట్. ఇది కూడా బాగా చూడండి ఎలా వస్తుందో పొగ. రామారావు నేను చెప్తే అది వీళ్ళు ఏమొచ్చారు బొమ్మలు కొంటారంట. త్వరగా ముగించుకొని 11:30కి బస్సు ఉంది. అది కానీ మిస్ అయితే మాకు మిషన్ ఇంపాసిబుల్. వైజాగ్ మళ్ళీ రేపే ఎక్కాలి బస్సు. సో త్వరగా ఫొటోస్ తీసుకొని ఆ బొమ్మల కార్యక్రమం ఫినిష్ చేసి లైన్ చేద్దాం. ఫోటో తీసుకోండి ఫొటోస్. ఓకే బాయ్ బాయ్. నాకు జ్వరం పోయి ఆల్మోస్ట్ చచ్చిపోయాను. సో అందుకే నేను ఎంత హుషారుగా ఉన్నాను. ఇప్పుడు తడిచాను మళ్ళీ. నాకు ఈ రోజు రాత్రి బ్యాండ్ బాజా బారా. బట్ మన ఏ బొమ్మలు కొంటారు దర్శనం మాత్రం సూపర్. ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద. అరే ఏడు రైడ్ ఆ గ్రూప్ ఫోటో తీసుకున్నాం కెమెరాతో. అదేదో కడిగించడానికి మా వాడు వెళ్ళాడు. అది ఎలాగొస్తుందో చూద్దాం సరదాగా గుర్తులాగా. ఏంటి ఫోటో కోసం చెప్తున్నాను కదా, 100 రూపాయల ఫోటో. కొంచెరా వామనవుతానంటే చాలా బాగుంది. తిరుపతి చాలా బాగుంది. తిరుపతి చాలా బాగుంది. క్లైమేట్ బాగుంది. ఈ ట్రిప్ ఎండింగ్ తిరుపతి అవడం. ఇయర్ ఎండ్ కూడా ఇయర్ లాస్ట్ మంత్ అవడం. సోమవారం దర్శనం బాగా అవ్వడం. క్లైమేట్ చూస్తే అందంగా ఉండడం. అన్ని కలిసి వచ్చాయి. నా ఆరోగ్యం బాగా అవ్వడం కొంచెం ఉంది. చెప్పాం కదా ఇంటికి వెళ్ళాక చూసుకోవాలి. హాస్పిటల్కి ఆ ఫోటో ఎలాగో ఫోటో తీసుకొని ఇప్పుడే కాపీ వచ్చింది. చూస్తా ఎలాగో చూపిస్తా. పైకి తాగెత్తరా కానీ చూసారా ఎలాగుందో. ఆహా ఓహో ఇది చూడండి. హలో, this is our big bus. It's so big. విత్ బిగ్ మ్యాన్ With good man. ఎండింగ్ ఇదే మన బస్సు ఈ రోజు. ఈ రోజు ఎలా పడుకుని పోతే రేపటికి అలా వైజాగ్ దిగిపోతాం. ఎండింగ్ నన్ను చూపెట్టు. చూపిస్తాను నేను వచ్చేసా మనం వైజాగ్ లో కలుద్దాం. అది మ్యాటర్. వీడియో ఎక్కడితో ఎండ్ చేసిద్దాం అనుకుంటున్నాను. బస్సు లోపల ఎండ్ చేస్తాను, ఎందుకంటే ఆ లైటింగ్ అది బాగుంటుంది కదా. ఈ ట్రిప్ అయితే ఇలా ఎండ్ అయిపోతుంది. నేను చాలా ట్రిప్పులకి వెళ్ళాను కానీ ఈ ట్రిప్ అంతా కష్టపడినట్టు ఇంకే ట్రిప్ కష్టపడలే. అంటే కష్టం అంటే కొన్ని ట్రిప్స్లో ట్రెక్కింగ్లు ఉంటాయి, కష్టంగానే ఉంటాయి. బట్ ట్రెక్కింగ్ ఎక్కిన తర్వాత ఆ వ్యూ చూసిన తర్వాత అంతా మర్చిపోతాం. అది వేరే కష్టం. ఇది యాక్చువల్గా ఇది హెల్త్తో కూడుకున్న కష్టం కదా. ఇది కష్టంగానే కష్టం. అది కనీసం ఇష్టమైన కష్టం. ఇన్ని కష్టాలు ఉంటాయని నాకు తెలియదు. నాకు ఇన్ని కష్టాలు వచ్చాక ఇదంతా కష్టాల ట్రిప్ లాగా అయిపోయింది. అదే ఫస్ట్ డెస్టినేషన్. వీళ్ళు అప్పుడే మాలిపుతారు, హుషారుగా ఉంటారు కుర్రోళ్ళు. నా వల్ల ఇప్పుడు గ్రూప్లో ఒకడికి బాగోకపోయినా గ్రూప్ అంతా డిస్టర్బ్గానే కదా ఉంటుంది. నా వల్ల వీళ్ళు ముగ్గురు కూడా కొంచెం ఇబ్బంది అయితే పడ్డారు. ఇప్పుడు మనమే యాక్టివ్ పర్సన్ కంపేర్ చేస్తే, ఇప్పుడు నేను యాక్టివ్ ఉంటే ఇంకా వాళ్ళు కూడా యాక్టివ్గా ఉండాలని అనిపిస్తుంది. వాళ్ళకి కూడా పర్లేదు, నవ్వుకున్నాం, ఫన్ చేసుకున్నాం ఎంతో కొంత. బట్ వ్లాగ్ చేస్తుంటే ఇంకా ఎక్కువ ఫన్ చేసుకుంటావా, అది అవ్వలేదు. ఆ వరకు శబరిమలని చూడాలి అని చిన్నప్పటి నుంచి అనుకున్నాను, చూశాను. ఓకే, ఆ వైపు వరకు నాకు సాటిస్ఫై. వ్లాగ్ అయితే అలాగే ఇంత మాత్రమే. ఎంతవరకు రికార్డ్ చేయగలను అంతవరకు రికార్డ్ చేశానని అనుకుంటున్నాను.
ఈ రాజమండ్రి నుంచి కత్తిపూడి వెళ్ళే దారిలో ఉన్నాం ఎక్కడ. మ్యాక్సిమం ఇంటికి 1.5 hour 140 వెళ్ళిపోతాం. ఇంతవరకు కానీ వీడియో చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసుకో, షేర్ చేసుకో, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మన ఛానల్ ఎలాగైనా గ్రో అవ్వాలి. ఏదైనా మీరు దయ కలిగిస్తేనే కదా మేము గ్రో అయ్యేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి, సరేనా? ఇంకేం లేదు, వీడియోలో అయిపోయింది. సరే, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్. దిస్ ఈస్ ఫర్ యూ.